డిప్లొమా ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ మ్యాట్రిసెస్. ఈ వీడియోలో మనం మ్యాట్రిసెస్, ఇంట్రొడక్షన్ టు మ్యాట్రిసెస్, టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్, అడిషన్, సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఐఎమ్ శివకుమార్. వెల్కమ్ టు మై ఛానల్ GSK స్టడీ సర్కిల్. ఇఫ్ యు ఆర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. Matrix. A matrix is a rectangular array of numbers arranged into rows and columns. Matrix అంటే ఏంటి? Rectangular array of numbers. ఎలా arrange అయి ఉంటాయి? Rows and columns. Let us take an example. 5, 4, 6, 3, 5, 7. ఇది rectangular arrangement అన్నమాట. ఇందులో నెంబర్ ఆఫ్ రోస్, హారిజంటల్ వాటిని రోస్ అంటాం. ఎన్ని రోస్ ఉన్నాయి మనకి? 3 రోస్. అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్, వర్టికల్ గా ఉన్న వాటిని కాలమ్స్ అంటాం. సో హౌ మెనీ కాలమ్స్? 2 కాలమ్స్. అయితే ఇక్కడ మ్యాట్రిసెస్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? క్యాపిటల్ లెటర్స్ తో రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఇందులో ఉన్న వాటిని ఏమంటాం? ఎలిమెంట్స్ అంటాం. అయితే ఈచ్ అండ్ ఎలిమెంట్ ఇన్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ డినోటెడ్ విత్ AIJ అన్నమాట. ఇక్కడ I అనే రోస్ ని అండ్ J అనేది కాలమ్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 అనే ఎలిమెంట్ యొక్క పొజిషన్ ఏంటి అంటే A, సెకండ్ రో, సెకండ్ కాలమ్. దట్ ఈస్ సెకండ్ రో, సెకండ్ కాలమ్. ఏంటి? 3. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 7 ఎలిమెంట్ పొజిషన్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఇన్ ద థర్డ్ రో అండ్ సెకండ్ కాలమ్. దట్ ఈస్ 7. మనం ఇలా ఎలిమెంట్స్ ని రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ R అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ C అయితే దాన్ని ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ R ఇంటూ C అంటాం. దాన్ని ఎలా చదువుతాం? R బై C అని చదువుతాం. అయితే ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? హియర్ నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ 3 అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ 2 ఉన్నాయి. కాబట్టి దీని ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? 3/2. దాన్ని ఈ మ్యాట్రిక్స్ కి లోవర్ రైట్ కార్నర్ లో రిప్రజెంట్ చేస్తాం ఇలా 3/2 అన్నమాట. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. ఫస్ట్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? A matrix in which number of rows are not equal to the number of columns is called rectangular matrix. అయితే ఇందులో ఏంటి? నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ నాట్ ఈక్వల్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ A is equal to 4, 4, 6, 2, 0, -5 అనేది ఒక మ్యాట్రిక్స్. సో ఇందులో ఎన్ని రోస్ ఉన్నాయి? 1, 2, 3 రోస్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1, 2. సో ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏంటి? 3/2. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆర్ నాట్ ఈక్వల్. సో దిస్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ రో మ్యాట్రిక్స్. ఎ మ్యాట్రిక్స్ హ్యావింగ్ ఓన్లీ 1 రో ఈస్ కాల్డ్ రో మ్యాట్రిక్స్. అంటే రో మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఒకటే రో ఉండి ఎన్ని కాలమ్స్ ఉన్నా సరే అలాంటి మ్యాట్రిక్స్ ని మనం ఏమంటాం? రో మ్యాట్రిక్స్. ఎగ్జాంపుల్ A is equal to 5, 4, 2. ఇందులో ఎన్ని రోస్ ఉన్నాయి? 1 రో. అండ్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్. సో ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏంటి? 1/3. సో రోస్ ఎప్పుడు ఫస్ట్ రిప్రజెంట్ చేయాలి, కాలమ్స్ ఎప్పుడు సెకండ్ రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ కాలమ్ మ్యాట్రిక్స్. A matrix having only 1 column is called column matrix. అంటే ఒకటే కాలమ్ ఉండి ఎన్ని రోస్ ఉన్నా సరే అలాంటి మ్యాట్రిక్స్ ని మనం కాలమ్ మ్యాట్రిక్స్ అంటాం. ఎగ్జాంపుల్ A is equal to 4, -1, 3. ఓన్లీ 1 కాలమ్. ఎన్ని రోస్ ఉన్నాయి? 1, 2, 3 రోస్. అండ్ ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? 3/1. అంటే ఓన్లీ 1 కాలమ్ అండ్ 3 రోస్. ఇలాంటి వాటిని మనం కాలమ్ మ్యాట్రిక్స్ అంటాం. స్క్వేర్ మ్యాట్రిక్స్. A matrix in which number of rows are equal to the number of columns is called a square matrix. అంటే నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ గా ఉంటాయి అలాంటి వాటిని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 1, 2, 3 రోస్ అండ్ 1, 2, 3 కాలమ్స్. ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇస్ 3/3. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎలా ఉన్నాయి? ఈక్వల్ గా ఉన్నాయి. ఇలాంటి స్క్వేర్ మ్యాట్రిక్స్ లో ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్, ద డయాగ్నల్ ఎలిమెంట్స్ 5, 1, 2 ఆర్ కాల్డ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఇక్కడ 5, 1, 2 ఏవైతే ఉన్నాయో అవి ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నమాట. ట్రేస్ సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. అంటే ఒక మ్యాట్రిక్స్ లో ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ని సమ్ చేస్తే వచ్చేదాన్ని మనం ఏమంటాం? ట్రేస్ అంటాం అన్నమాట. ఇక్కడ ఏంటి? 5 + 1 + 2, 5 + 1 6 + 2 8. సో వాట్ ఈస్ ద ట్రేస్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్? 8 అన్నమాట. నెక్స్ట్ diagonal matrix. A square matrix in which all the elements are 0 except principal diagonal elements is called diagonal matrix. అంటే ఇందులో ఏంటి? అన్ని ఎలిమెంట్స్ 0 ఎక్సెప్ట్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఎగ్జాంపుల్ చూడండి -1, 4 అండ్ 8 ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ కాకుండా మిగతా అన్ని ఎలిమెంట్స్ 0 ఉన్నాయి అన్నమాట. ఇలాంటి మ్యాట్రిసెస్ ని మనం డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఇది 3/3. నెక్స్ట్ ఒక 2/2 ఆర్డర్ ఎగ్జాంపుల్ ఏంటి? B 4, 0, 0, -1. నెక్స్ట్
scalar matrix. A square matrix in which principal diagonal elements are same and all other elements are zero is called scalar matrix. ఇది కూడా డయాగ్నల్ మ్యాట్రిక్స్ కి ఎగ్జాంపుల్. కాకపోతే ఏంటి, ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ సేమ్ ఉంటాయి అండ్ మిగతా ఎలిమెంట్స్ అన్ని జీరో ఉంటాయి. ఎగ్జాంపుల్ 2 0 0 0 2 0 0 0 2. ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని సేమ్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ 2/2 మ్యాట్రిక్స్ తీసుకుందాం. సో చూడండి, ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని సేమ్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ scalar matrix. Unit matrix. A square matrix in which principal diagonal elements are 1 and all other elements are 0 is called unit matrix. And unit matrix is also called identity matrix and it is denoted with I. Unit matrix ante enti? Example, చూడండి, I is equal to 1 0 0 0 1 0 0 0 1. అంటే ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని 1 నుండి మిగతా ఎలిమెంట్స్ 0 ఉంటే అలాంటి మ్యాట్రిసెస్ ని మనం యూనిట్ మ్యాట్రిక్స్ అంటాం. వీటినే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని కూడా అనొచ్చు. ఐతో రిప్రజెంట్ చేస్తాం. ఇది 3/3 ఆర్డర్. నెక్స్ట్ 2/2 ఆర్డర్ కి ఎగ్జాంపుల్ 1 0 0 1. నెక్స్ట్ నల్ మ్యాట్రిక్స్. A square matrix in which all the elements are 0 is called null matrix. సో నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, అన్ని ఎలిమెంట్స్ 0 ఉంటే అలాంటి మ్యాట్రిక్స్ ని మనం నల్ మ్యాట్రిక్స్ అంటాం. సో నల్ మ్యాట్రిక్స్ ఇస్ ఆల్సో కాల్డ్ జీరో మ్యాట్రిక్స్ ఆర్ వాయిడ్ మ్యాట్రిక్స్ అండ్ ఈస్ డినోటెడ్ విత్ క్యాపిటల్ O. సో నల్ మ్యాట్రిక్స్ ని మనం జీరో మ్యాట్రిక్స్ అనొచ్చు లేదా వాయిడ్ మ్యాట్రిక్స్ అని కూడా అనొచ్చు. ఎగ్జాంపుల్ 0 3/3 ఆర్డర్, ఇది 2/2 ఆర్డర్ కూడా సేమ్. అన్ని ఎలిమెంట్స్ 0 ఉంటే దాన్ని మనం నల్ మ్యాట్రిక్స్ అంటాం. ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అండ్ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. మనకి 2 ట్రయాంగులర్ మ్యాట్రిసెస్ ఉంటాయి. అందులో అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, a square matrix in which all the elements below principal diagonal elements are 0 is called upper triangular matrix. Example, చూడండి, ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ కి కింద ఉన్న ఎలిమెంట్స్ అన్ని 0 అవుతే అలాంటి మ్యాట్రిక్స్ ని మనం ఏమంటాం, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే బిలో ద ప్రిన్సిపల్ డయాగ్నల్ 0 ఉండాలి. ఇది 3/3 కి ఎగ్జాంపుల్ అండ్ 2/2 కి ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. A square matrix in which all the elements above the principal diagonal elements are 0 is called lower triangular matrix. ఇక్కడ జస్ట్ రివర్స్ అన్నమాట. సో పైన ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ కి పైన జీరోస్ ఉండి కింద నెంబర్స్ ఉంటే వాటిని మనం ఏమంటాం, లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఇది 3/3 కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ 2/2 కి ఇది ఎగ్జాంపుల్ అన్నమాట. ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్. ఒక 2 మ్యాట్రిసెస్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? 2 మ్యాట్రిసెస్ ఆర్ సెడ్ టు బి ఈక్వల్ ఇఫ్ ఆర్డర్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ షుడ్ బి సేమ్ ఆర్డర్ ఉండాలి 2 మ్యాట్రిసెస్ కి అండ్ ఆల్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది 2 మ్యాట్రిసెస్ షుడ్ బి సేమ్. అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అన్ని సేమ్ ఉండాలి. ఎగ్జాంపుల్, ఏ మ్యాట్రిక్స్ అండ్ బి మ్యాట్రిక్స్ రెండు మ్యాట్రిసెస్ ఆర్డర్ ఏంటి 3/3 అండ్ కరస్పాండింగ్ 4 4 2 2 1 1. All the corresponding elements are same. So ఇక్కడ మనం ఏమని చెప్పొచ్చు, then we can say that matrix A is equal to matrix B and we can write as A equal to B. దీన్నే మనం ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ అంటాం. ఆపరేషన్ ఆన్ మ్యాట్రిసెస్. ఆపరేషన్ ఆన్ మ్యాట్రిసెస్ అంటే అడిషన్, సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్. ఫస్ట్ అడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్. మ్యాట్రిసెస్ యాడ్ చేయాలి అంటే కండిషన్స్ ఏంటి? ఇఫ్ 2 మ్యాట్రిసెస్ ఆర్ ఆఫ్ సేమ్ ఆర్డర్ దెన్ we can add. 2 మ్యాట్రిసెస్ సేమ్ ఆర్డర్ లో ఉంటేనే మనము యాడ్ చేయొచ్చు. అండ్ యాడింగ్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ ఈజ్ నథింగ్ బట్ యాడింగ్ ఆల్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్. అంటే 2 మ్యాట్రిసెస్ ని యాడ్ చేయడం అంటే ఏంటి, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ని యాడ్ చేయడం. లెట్ us see. ఎగ్జాంపుల్, ఒక మ్యాట్రిక్స్ A is equal to 5 4 2 1 -1 2. దీని ఆర్డర్ ఏంటి, 1 2 rows and 1 2 3 columns. So order is 2/3. Next B, same -2 -1 4 2 1 6. ఇక్కడ కూడా 2 rows and 3 columns. So 2/3. ఇప్పుడు యాడ్ చేయాలి. A plus B is equal to, ఫస్ట్ మనం ఏం చేయాలి, 5 and -2 ని యాడ్ చేయాలి. 5 plus of -2. తర్వాత 4 and -1. So 4 plus of -1. తర్వాత 2 plus 4. 2 plus 4. Similarly 1 plus 2 and -1 plus 1 and 2 plus 6. నెక్స్ట్ ఏమవుతుంది, 5 plus of -2 ఏమవుతుంది 3. 4 plus of -1 is 3 and 2 plus 4 6. 3 0
అండ్ 8. దీని ఆర్డర్ ఏమవుతుంది 2 into 3, దట్ ఈస్ 2/3. సో ఇక్కడ మనం 2 సేమ్ ఆర్డర్ మ్యాట్రిసెస్ ని యాడ్ చేస్తే రిజల్ట్ కూడా సేమ్ ఆర్డర్ వస్తుంది అనమాట. అడిషన్ అంటే ఏంటి? యాడింగ్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్. నెక్స్ట్ స్మాల్ నోట్, if k is any real number and a is any matrix, then k into a ని ఎలా సాల్వ్ చేయాలి? ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్ a 1 3 -1 2 అండ్ k వాల్యూ ఎంత 3. అప్పుడు k into a ఏమవుతుంది 3 into 1 3 -1 2. నెక్స్ట్ ఏమవుతుంది 3 into 1, ఎవ్రీ ఎలిమెంట్ ఈ ఉన్న 3 ని ఎవ్రీ ఎలిమెంట్ తో మల్టిప్లై చేయాలంటే 3 into 1 3 అవుతుంది, 3 into 3 9 అవుతుంది, 3 into -1 -3 అవుతుంది, 3 into 2 6. ఇలా మనం సాల్వ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఒక క్వశ్చన్, ఇఫ్ a is equal to 0 2 -1 and 4 and b is equal to 3 5 2 -2, then find 2a plus 3b. ఫస్ట్ 2a plus 3b ని రాసుకుందాం. అంటే 2 into a ప్లస్ 3 into b మ్యాట్రిక్స్ అన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ 2 into a ని సాల్వ్ చేయాలి. సో 2 into 0 is 0, 2 into 2 is 4, 2 into -1 is -2, 2 into 4 ఏమవుతుంది 8 ప్లస్ నెక్స్ట్ మ్యాట్రిక్స్ 3 into 3 9, 3 into 5 15, 3 into 2 6 అండ్ 3 into -2 ఏమవుతుంది -6 అవుతుంది. నెక్స్ట్ adding corresponding elements, 0 plus 9 is 9, 4 plus 15 19, -2 plus 6 is 4, 8 minus 6 is 2. So this is our result matrix 2a plus 3b. ఇలా సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ subtraction of two matrices, that is difference of matrices. If two matrices are of same order, then we can subtract them. సో 2 మ్యాట్రిసెస్ సేమ్ ఆర్డర్ లో ఉంటే మనం వాటిని సబ్ట్రాక్ట్ చేయొచ్చు. డిఫరెన్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఈజ్ నథింగ్ బట్ సబ్ట్రాక్టింగ్ ఆల్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్. డిఫరెన్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ అంటే ఏంటి? కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ని సబ్ట్రాక్ట్ చేయడం. ఎగ్జాంపుల్, ఏ అనేది ఒక మ్యాట్రిక్స్ 5 -2 -1 and 4 ఆర్డర్ 2/2 అండ్ బి మ్యాట్రిక్స్ 1 4 2 -1 ఆర్డర్ 2/2. సేమ్ ఆర్డర్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేయొచ్చు. a minus b is equal to ఫస్ట్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏంటి 5 1, 5 -1, తర్వాత -2 and 4, సో -2 -4, సిమిలర్లీ -1 -2 4 minus of -1. నెక్స్ట్ 5 -1 4 -6 -3, 4 minus of -1 అంటే 4 plus 1 which is 5. ఆర్డర్ ఏమవుతుంది 2/2 అంటే రిజల్టెంట్ ఆర్డర్ కూడా 2/2. 2 మ్యాట్రిసెస్ సేమ్ ఆర్డర్ మ్యాట్రిసెస్ సబ్ట్రాక్ట్ చేస్తే రిజల్ట్ కూడా సేమ్ ఆర్డర్ వస్తుంది. నెక్స్ట్ స్మాల్ క్వశ్చన్, ఇఫ్ a is equal to 0 2 -1 and 4 and b is equal to 3 5 2 -2, then find 3a minus 2b. ఇప్పుడు 3a minus 2b ఫైండ్ అవుట్ చేయాలి. సో 3a minus 2b that is equal to 3 into a matrix minus 2 into b matrix is equal to, first 3 into a matrix అంటే 3 into 0 is 0, 3 into 2 6, 3 into -1 -3, 3 into 4 3 4s 12 minus next matrix 2 into 3 6, 2 into 5 10, 2 into 2 4, 2 into -2 -4. ఇప్పుడు subtracting corresponding elements, that is 0 minus 6, 0 minus 6 and 6 minus 10, 6 minus 10, minus 3 minus 4, minus 3 minus 4, 12 minus of minus 4, 12 minus of minus 4. Next 0 minus 6 is minus 6, 6 minus 10 is minus 4, minus 3 minus 4 is minus 7, 12 minus of minus will be plus, 12 plus 4 16. సో ఇలా మనం సాల్వ్ చేస్తాం. ఏంటి 3a minus 2b. మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్, మల్టిప్లై చేయాలి అంటే కండిషన్ ఏంటి?
if number of columns of first matrix is equal to the number of rows of second matrix, then we can multiply the matrices. అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క రోస్ ఈక్వల్ గా ఉన్నప్పుడే మనం మల్టిప్లై చేయొచ్చు. లెట్ us see an example. A 4 minus 2 5 minus 1 2 3 ఆర్డర్ ఏంటి 2/3 అంటే 2 rows and 3 columns. ఇప్పుడు నెక్స్ట్ మ్యాట్రిక్స్ B 1 4 minus 1 2 3 minus 2 ఆర్డర్ ఏంటి 3/2 అంటే 3 rows and 2 columns. చూడండి ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క కాలమ్స్ అండ్ సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క రోస్ ఎలా ఉన్నాయి ఈక్వల్ గా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు ఈ 2 మ్యాట్రిసెస్ ని యాడ్ చేయొచ్చు. సో A into B is equal to 4 minus 2 5 minus 1 2 3 into 1 4 minus 1 2 3 minus 2 first is equal to first e row into e column, first matrix row into second matrix column ని multiply చేయాలి. అంటే ఫస్ట్ ఎలిమెంట్ విత్ ఫస్ట్ ఎలిమెంట్ దట్ ఈస్ 4 into 1 నెక్స్ట్ ప్లస్ minus 2 into minus 1 second element multiplied by second element, తర్వాత 5 into 3 third element multiplied by third element 5 into 3. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కాలమ్ షిఫ్ట్ అవ్వాలి, ఇక్కడ కూడా నెక్స్ట్ కాలమ్ లోకి వెళ్ళాలి ఇలా. తర్వాత ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ ఫస్ట్ ఎలిమెంట్ అంటే 4 into 4 ప్లస్ నెక్స్ట్ -2 into +2 -2 into 2 ప్లస్ థర్డ్ ఎలిమెంట్ 5 into -2 5 into -2. నెక్స్ట్ రో షిఫ్ట్ అవ్వాలి, ఇక్కడ ఫస్ట్ కాలమ్ అంటే ఇలా దట్ ఈస్ -1 into ఫస్ట్ ఎలిమెంట్ 1 ప్లస్ 2 into -1 2 into -1 ప్లస్ 3 into 3. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ కాలమ్ షిఫ్ట్ అవ్వాలి, -1 into 4 -1 into 4 నెక్స్ట్ 2 into 2 ప్లస్ 2 into 2 ప్లస్ 3 into -2 3 into -2 నెక్స్ట్ 4 into 1 4 -2 into -1 is +2 so +2 and 5 into 3 15. Next 4 into 4 16 -2 into 2 -4 5 into -2 is -10. Next -1 -2 plus 9 -4 plus 4 -6. Next 4 plus 2 6 plus 15 21. 16 minus 4 is 12 12 minus 10 is 2. -1 -2 -3 plus 9 6. 4 minus 4 is 0 -6. So this is our answer A into B. And what is the order? Order enti 2/2 అంటే 2 rows and 2 columns. ఇక్కడ రిజల్టెంట్ ఆర్డర్ ఎలా వస్తుంది అంటే ఇక్కడ ఫస్ట్ మనకి ఆర్డర్ ఏంటి 2 rows and 3 columns 3 rows and 2 columns. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క రోస్ ఇక్కడ రోస్ అవుతుంది, సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క కాలమ్స్ ఇక్కడ కాలమ్స్ అవుతుంది. సో ఇలా మనకి రిజల్టెంట్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ స్మాల్ క్వశ్చన్, if A is equal to 0 2 -1 4 and B is equal to 3 5 2 and -2 then find A into B. సో A into B ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఆర్డర్ చూసుకుందాం. ఫస్ట్ 2/2 2/2 2/2 2/2. సో కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ అండ్ రో ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి మనం మల్టిప్లై చేయొచ్చు. అండ్ రిజల్టెంట్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమొస్తుంది E2 into E2 వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఇక్కడ మల్టిప్లై ఏం చేయాలి, ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలమ్ 0 into 3 0 into 3 ప్లస్ 2 into 2 2 into 2. నెక్స్ట్ ఇక్కడ కాలమ్ షిఫ్ట్ అవ్వాలి, అప్పుడు ఏమవుతుంది 0 into 5 and 2 into -2 2 into -2. నెక్స్ట్ ఇక్కడ రో షిఫ్ట్ అవ్వాలి, ఇక్కడ కాలమ్ షిఫ్ట్
So minus 1 into 3. Minus 1 into 3 plus 4 into 2. 4 into 2. Next, మళ్ళీ ఇక్కడ కాలమ్ షిఫ్ట్ అవ్వాలి. Minus 1 into 5. Minus 1 into 5 plus 4 into minus 2. 4 into minus 2. Next, 0 into 3 is 0 plus 2 into 2, 4. ఇక్కడ 0 into 5, 0 plus 2 into minus 2 is minus 4. So plus into minus is minus, 0 minus 4. Next, minus 1 into 3, minus 3 plus 4 into 2, 8. Next, minus 1 into 5, minus 5. 4 into minus 2 is minus 8. So plus of minus is minus, minus 8. Next, 0 plus 4 is 4. 0 minus 4 is minus 4. 8 minus 3 is 5. And minus 5 minus 8 is minus 13. This is our answer and resultant matrix order is 2 by 2. ఇలా మనం మల్టిప్లై చేస్తాం అన్నమాట.